శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మిథిలా స్టేడియంలో అర్చకులు వేద పండితులు మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరాముడు. ముత్యాలు, పగడాలు, పచ్చళ్ల హారంతో వెలిగిపోయారు సీతారాములు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. రాములోరి కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. పట్టువస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో సీతారాములు వెలిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో పండితుల వేద మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరామచంద్ర స్వామి. రాములోరి కళ్యాణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. అంతకుముందు సీతా సమేతంగా రాముల వారిని ప్రత్యేక పల్లకిలో మేళ తాళాల మధ్య ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకువెళ్లారు. ఉదయం 10:30కు కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. అభిజిత్ లగ్నంలో అమ్మవారికి మంగళసూత్రాన్ని అలంకరించారు వేద పండితులు. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మిథిలా స్టేడియానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ అద్భుత కళ్యాణ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. సాధారణ కళ్యాణంలో 2 సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలు అమ్మవారికి ధరింపచేయడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణం తర్వాత స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు అర్చకులు. కళ్యాణ వేడుకలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. కళ్యాణం తర్వాత భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు ఆలయ అధికారులు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016లో జరిగిన సీతారాముల కళ్యాణానికి మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కేసీఆర్ పాల్గొనలేదు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రులు ఒకసారి, ప్రభుత్వ సీఎస్ దంపతులు మరోసారి కేసీఆర్ మనవుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 9 ఏళ్ల తర్వాత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాముల వారి కళ్యాణం కోసం ఏపీ, తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వచ్చిన భక్తులందరికీ స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందజేయడానికి 80 తలంబ్రాల కౌంటర్లు, 19 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రామయ్య కళ్యాణం జరిగిన మిథిలా స్టేడియంను 24 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ 24 సెక్టార్లలో ఫ్రీ గ్యాలరీలలో భక్తులు స్వామివారి కళ్యాణం వీక్షించారు. రేపు భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. రేపటి కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి.
ఊరువాడ ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. జిల్లాల్లో రాములోరి కళ్యాణ ఉత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరాముని లగ్గం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. సికింద్రాబాద్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరాములోరి కళ్యాణంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన శ్రీరాముని పాలనలా ముందుకు సాగుతుందన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు మా ప్రజాపాలన ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రామరాజ్యం లాగా ఆనాడు రాముడు ఏ విధంగా పరిపాలన ప్రజల సమస్యలు తెలుసుకొని చేసిండో ఆ విధంగా చేసేటువంటి ఆశీర్వచనాన్ని, ధైర్యాన్ని, శక్తిని, కృపను ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. తప్పకుండా శ్రీరాముడి లాగా ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవాలని శ్రీరామ కళ్యాణం రోజు ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా జోగుపేట హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. కళ్యాణ మహోత్సవానికి సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీరాముని నామస్మరణతో జోగిపేట ప్రాంతం మారుమోగింది. ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో నిర్వహించిన రాములవారి కళ్యాణంలో మహేష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక నిధులు ఇస్తున్న సందర్భంలో లొద్దిరామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు, డబుల్ రోడ్డు, ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు విప్ ఆది శ్రీనివాస్. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల రాజన్న ఆలయము హరియారా క్షేత్రం. ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది, అనంతపద్మ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈరోజు ఈ శ్రీరాములోరి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా అతి బ్రహ్మాండంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ సందర్భంగా లోక కళ్యాణం జరగాల భగవంతుని సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. సత్యానికి, న్యాయానికి, నీతివంతమైన జీవనానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరాముడన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భారతీయ సంస్కృతిలో శ్రీరాముని జీవితం గొప్ప మార్గదర్శకమన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి అభయాంజనేయ స్వామి, నార్లాపూర్ కోదండరామాలయం, మందమరి అభయాంజనేయ స్వామి ఆలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు వివేక్. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాముడు ఇప్పుడు కూడా ధర్మం వైపే ఉండేవాడు. మంచి తనము అందరూ కూడా భారతదేశంలో రాముని, ఆయన క్యారెక్టర్ని, ఆయన విలువలను ఇవన్నీ కూడా మనము ఒక ఇన్స్పిరేషన్గా, ఒక స్ఫూర్తిగా మనమందరం ఫాలో అవుతుంటాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామనామంతో ఆలయాలు మారుమోగాయి. హనుమకొండ రెవెన్యూ కాలనీలోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో 40 ఏళ్లుగా సీతారామ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో రాములోరి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు అర్చకులు. జగిత్యాల సహా పలు జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వెళ్లారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. రేషన్ లబ్ధిదారుల ఇండ్లలో ప్రజాప్రతినిధులు సన్నబియ్యంతో అన్నం తినే కార్యక్రమం కొనసాగుతోంది. కొత్తగూడెం జిల్లా సారపాకలో దళిత మహిళ ఇంట్లో భోజనం చేశారు రేవంత్. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇటు ఈ నెల 15 నుంచి జరిగే కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తానే స్వయంగా హాజరవుతానని ప్రకటించారు ఉత్తమ్. నీటి వాటా కోసం న్యాయమైన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో పర్యటించిన సీఎం రేవంత్ సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లారు. సన్నబియ్యం లబ్ధిదారు శ్రీనివాసరావు ఫ్యామిలీతో కలిసి భోజనం చేశారు.
సీఎం అతిథిగా రావటంపై లబ్ధిదారుడు శ్రీనివాసరావు ఫ్యామిలీ ఆనందం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి భోజనం చేశారు. ఉగాది నుంచి రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తోంది రేవంత్ సర్కార్. గతంలో రేషన్ దొడ్డు బియ్యం పక్కదారి పడుతుండటంతో 13,000 కోట్లు వెచ్చించి 30 లక్షల టన్నుల సన్నబియ్యం పేదలకు అందిస్తోంది. భోజనం చేస్తున్న సందర్భంగా శ్రీనివాసరావు ఫ్యామిలీ నుంచి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు సీఎం. కృష్ణా గోదావరి జలాలపై విచారణకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా తానే హాజరవుతానన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై న్యాయవాదులు, నీటిపారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ చర్చలు జరిపారు. కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందంతో చర్చించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న విచారణ అంశాలపై ఆరా తీశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. ఏకపక్ష నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రజలు నష్టపోయారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమన్నారు ఉత్తమ్. సన్నబియ్యం కేంద్రమే ఇస్తుందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశం మొత్తం సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. సంజయ్లో రోజురోజుకు అభద్రతా భావం పెరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. నిజామాబాద్లో పర్యటించిన మహేష్ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామను సంబంధ సందర్భముగా శ్రీరాముల ఆలయానికి నా వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం భవిష్యత్తులో ప్రాముఖ్యత గల రుద్రరామన్న ఆలయాన్ని అన్ని అంగులతో తీర్చిదిద్దుతామని, ఇది రాష్ట్రంలో ఒక గొప్ప ఆలయంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం. సన్నబియ్యం పథకంతో పేదలు కడుపు నిండా 3 పూటల అన్నం తింటున్నారని అన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో రేషన్ లబ్ధిదారుడు దళితుడి ఇంట్లో భోజనం చేశారు. గతంలో దళారులు, రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడ్డారని, ఇప్పుడు పేదలు బాగుపడుతున్నారన్నారు రాజగోపాల్. ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ 1 పథకం సన్నబియ్యం. డైరెక్ట్ గా ప్రతి మనిషికి 6 కిలోల లెక్కన పేదల కడుపు నిండే పథకం. నిజంగా ఇది పేదలకు ఎంత మంచి పథకం అంటే, ప్రభుత్వం ఇన్ని రోజులు పెట్టిన పైసలు దళారుల చేతికి పోయినాయి, 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మాత్రం నిజంగా పేదలకు వాళ్లకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం వల్ల. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నేతల ప్రమాణ స్వీకారం రేపు జరగనుంది. రేపు ఉదయం 9:15 9 ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. శాసన మండలిలో 4 ఎమ్మెల్సీలతో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ తో పాటు సిపిఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్య ప్రమాణం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి చేసిన సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ నాయకులు. వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి ఆర్ఓబి నిర్మాణ పనులకు అనుమతులు తీసుకొచ్చి పనులను ప్రారంభించారని తెలిపారు కాంగ్రెస్ నేతలు. 32 కోట్లతో చేపట్టిన బ్రిడ్జ్ పనులకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపొందిన వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు నేతలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఎస్ఓటీ పోలీసులకు ఉన్న పక్కా సమాచారంతో దాడి చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ కోటిరెడ్డి. ప్రధాన నిందితుడు సోహెల్ బోయన్పల్లిలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ నడుపుతున్న పంజాబ్కు చెందిన హర్దీప్ కుమార్తో కలిసి గంజాయి రవాణాకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారు ముఠా సభ్యులు. ఈ కేసులో 3 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు ₹1 కోటి విలువైన 273 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి. మీద మన శామర్పేట ఓరాల్ టోల్గేట్ దగ్గర బొలెరో వెహికల్ 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 5, 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 5 వ్యక్తులు పరారులో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి హర్దీప్ కుమార్
ఇతను పంజాబ్ స్టేట్, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. తమిళ భాష పేరుతో డీఎంకే సర్కార్ రాజకీయాలు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. డీఎంకే నేతలు కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలన్నారు. రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలను రక్షించడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు పెంచినప్పటికీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రామేశ్వరంలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని బహిరంగ సభలో పాల్గొన్నారు. దాదాపు 8,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యూపీఏ ప్రభుత్వంతో పోల్చితే రాష్ట్రానికి రైల్వే నిధులు 7 రెట్లు పెరిగాయన్నారు మోదీ. On this special day, I got the opportunity to hand over development project worth 8,300 crore rupees. These rail and road projects will boost connectivity in Tamil Nadu. I congratulate my brothers and sisters in Tamil Nadu for these projects. తమిళ భాష పేరుతో డీఎంకే రాజకీయాలు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. తమిళంపై సీఎం స్టాలిన్ కు నిజంగా ప్రేముంటే వైద్య విద్యను స్థానిక భాషలో అందించాలని సూచించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమిళ భాష సంస్కృతి ప్రపంచవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. నిత్యం తమిళ భాష గురించి మాట్లాడే డీఎంకే నేతలు కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలన్నారు మోదీ. मैं तो कभी कभी हैरान हो जाता हूं, तमिलनाडु के कुछ नेताओं की चिट्ठियां जब मेरे पास आती है, कभी भी कोई नेता तमिल भाषी में सिग्नेचर नहीं करता है. अरे तमिल का गौरव हो, मैं सबसे कहूंगा कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो. శ్రీలంక పర్యటన నుంచి నేరుగా రామేశ్వరం చేరుకున్నారు ప్రధాని మోదీ. పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. రామేశ్వరం టు తాంబరంను కలిపే 2.08 కిలోమీటర్ల పొడవైన తొలి వర్టికల్ లిఫ్ట్ సౌకర్యం గల రైల్వే సముద్ర వంతెన జాతికి అంకితం చేశారు. అలాగే రామేశ్వరం టు తాంబరం స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించారు. పంబన్ వంతెన ప్రారంభించాక రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. శ్రీలంకలో రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అనురాధపురంలో జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. బౌద్ధ ఆలయంలో పూజలు చేసి బౌద్ధ గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత అనురాధపురంలో మహోటు వమంతై రైల్వే లైన్ ను శ్రీలంక ప్రెసిడెంట్ దిశనాయకేతో కలిసి ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ 2 దేశాల స్నేహానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు మోదీ. దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ ఎప్పుడూ ఓట్ల కోసం రాజకీయాలు చేయలేదన్నారు. ఢిల్లీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నడ్డా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించారు. किस तरीके से कांग्रेस ने संविधान के मूल आत्मा को कुठाराघात करने का प्रयास किया, इसका पर्दाफाश करने का काम भी हम भारतीय जनता पार्टी के कार्यकर्ता करेंगे. वी हैव टू एक्सपोज दैट. और जब हम आज की जिम्मेवारी बोलते हैं तो हमारी जिम्मेवारी विकसित भारत 2047 है, इसको भी हम करेंगे. डेवलप्ड इंडिया, और इसके लिए हम सबको पूरी ताकत से लगने की आवश्यकता है. దేశ రాజధాని ఢిల్లీలోని క్యాలా ప్రాంతంలో శ్రీరామ శోభయాత్ర వైభవంగా జరిగింది. సీఎం రేఖా గుప్తా శోభయాత్రలో పాల్గొన్నారు. రామరాజ్యం స్ఫూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేఖా గుప్తా. బీహార్లో నిరుద్యోగానికి వ్యతిరేకంగా కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్ యువత కష్టాలు ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పారు. గుజరాత్లో ఏఐసీసీ మహాసభలకు సర్వం సిద్ధమైందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ. ఎన్డీఏ పాలనలోని బీహారులో నిరుద్యోగం, పేదరికం భారీగా పెరిగాయన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ.
నిరుద్యోగులకు మద్దతుగా రేపు బీహారులోని బెగూసరాయిలో పర్యటించనున్నట్లు తెలిపారు. వలసలను ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి, ర్యాలీలో పాల్గొంటానని చెప్పారు. బీహారు యువత పోరాటం, బాధలు ప్రపంచానికి తెలియచేయటమే యాత్ర ఉద్దేశమన్నారు. తనకు మద్దతుగా ప్రజలు వైట్ టీ షర్టు ధరించి ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. बिहार के हर युवा के लिए 7 तारीख को मैं बेगूसराय आ रहा हूँ. आपकी जो समस्याएं हैं, इश्यूज हैं, बेरोजगारी, महंगाई, पेपर लीक और जो सरकारी नौकरियां एक के बाद एक कम की जा रही हैं, प्राइवेटाइजेशन जिससे आपको फायदा नहीं मिल रहा है, इसके खिलाफ हम यात्रा कर रहे हैं. नाम पलायन यात्रा है. आप सब आइए, व्हाइट टी शर्ट पहन के आइए तो पूरी दुनिया को बिहार के युवाओं का इमोशन दिखे. बिहार के जो युवा हैं, आपकी हम एनर्जी मोबिलाइज करना चाहते हैं, एक नया बिहार बनाना चाहते हैं. గుజరాత్ వేదికగా భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు సర్వం సిద్ధమైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 8న సర్దార్ పటేల్ స్మారక చిహ్నం దగ్గర సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంటుందన్నారు. రెండో రోజు సబర్మతి నది ఒడ్డున సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈసారి జరిగే సభలు పార్టీ దిశను మార్చనున్నాయంటూ ట్వీట్ చేశారు జైరాం రమేష్. అహ్మదాబాద్ ఏఐసీసీ సమావేశాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. గతంలో గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాలు చరిత్ర గతిని మార్చాయన్నారు. అహ్మదాబాద్ లో జరిగే మహాసభలకు దేశ రాజకీయాలను మార్చే శక్తి ఉందన్నారు పవన్ ఖేరా. बहुत ऐतिहासिक है और जब भी गुजरात में कांग्रेस एआईसीसी के सेशन हुए हैं, वो हरिपुरा सेशन हो, सूरत हो, भावनगर हो और अब अहमदाबाद है, उसमें इतिहास की दिशा बदल दी. तो ये सत्र भी ऐतिहासिक है और देश की राजनीति की और समाज की दिशा बदलने की ताकत रखता है. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన సిపిఎం 24 మహాసభల్లో కొత్త సారథిని ఎన్నుకున్నారు. అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను, 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకుంది పార్టీ. గత ఏడాది సీతారాం ఏచూరి మరణించడంతో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ అయింది. అన్నదాతల సమస్యల పరిష్కారానికి 5 నెలలుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరపించాడు. గత ఏడాది నవంబర్ 26న పంటలకు ఎంఎస్పీ హామీతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా దీక్ష కొనసాగించారు. కేంద్రం నుంచి డిమాండ్ల సాధనకు పాజిటివ్ రెస్పాన్స్, రైతు నేతల వినతితో దీక్ష విరమించినట్లు చెప్పారు దల్లేవాల్. ఇన్నాళ్లు ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు రైతులకు థ్యాంక్స్ తెలిపారు. तो वो एक रिस्पॉन्सिबिलिटी मानती थी अपनी कि इनको अपनी जगह पे पहुंचाना भी सरकार की जिम्मेवारी होती है. लेकिन इधर हमारे आंदोलन के समय किसानों को बैठक के लिए बुलाया गया और वहां से किसानों को एक डेट दी गई 4 मई की कि फिर से दोबारा बातचीत करेंगे. तो ऐसे हालात में यहीं बैठक में आए हुए किसानों को गिरफ्तार किया और पूरे के पूरे मोर्चे को लीडरलेस करने के बाद इन्होंने मोर्चे को खंडाने का काम किया, जो मुझे लग रहा है अति कायराना कार्रवाई की गई है. ప్రధాని మోదీ న్యాయమైన డీలిమిటేషన్ కు హామీ ఇవ్వాలన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ పై తమిళ ప్రజలు భయాందోళనతో ఉన్నారని తెలిపారు. తమిళనాడుతో సహా జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను డీలిమిటేషన్ తో శిక్ష విధించొద్దన్నారు సీఎం స్టాలిన్. That's all for now.